రూమర్స్ వస్తున్నాయి. మెయిన్లీ కేకేఆర్ టీం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెంకయ్యను ట్రేడ్ చేసుకోవాలని చూస్తున్నారంట. అది కూడా ఏదో ఒక టీంతో కాదు, 3 టీమ్స్తో ట్రేడ్ డీల్ మాట్లాడుతున్నారంట. ఆల్రెడీ మనకు తెలిసిందే, కేకేఆర్ టీం డీసీ టీంతో చర్చలు జరిపింది. మేము మీకు వెంకటేశ్వర్ని ఇస్తాము, మాకు రాహుల్ ఇచ్చండి అని చెప్పి ఆఫర్ పెట్టారు. బట్ డీసీ టీం దీన్ని ఒప్పుకునేందుకు సిద్ధంగా లేదు. దీంతో కేకేఆర్ టీం మిగతా టీమ్స్తో కూడా టాక్స్ మొదలుపెట్టింది. అండ్ అందులో మేజర్గా వినిపిస్తున్న పేరు ఆర్సీబీ టీం. సో లాస్ట్ ఇయర్ మెగా ఆక్షన్లో చూసాం, ఆర్సీబీ టీం వెంకటేశ్వర్ కోసం చాలా గట్టిగా ట్రై చేసింది. ఇన్ఫాక్ట్ 23 కోట్ల రూపాయల వరకు బిడ్ పెట్టారు. దీంతో ఇప్పుడు కేకేఆర్ టీం ఆర్సీబీ టీంకి వెంకటేశ్వర్ మీద ఇంట్రెస్ట్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. బట్ ఎనివే ఆర్సీబీ టీం అయితే లాస్ట్ టైం ఉన్నంత డెస్పరేట్గా లేరు వెంకటేశ్వర్ కోసం. అంటే మెగా ఆక్షన్లో పెట్టినట్టు 23 కోట్ల రూపాయల వరకు పెట్టడానికి అయితే సిద్ధంగా లేరు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ ఆర్సీబీ టీం ది డిఫెండింగ్ ఛాంపియన్స్, వాళ్ళకి ఆల్మోస్ట్ టీం సెట్ అయిపోయింది. కేవలం ఒకరిద్దరు ప్లేయర్స్ విషయంలో మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. సో ఇందులో నాకైతే ఆర్సీబీ టీం వెంకటేశ్వర్ను 23 కోట్ల రూపాయలకి తీసుకునే అవకాశమే లేదనుకుంటున్నా. బట్ స్టిల్ వాళ్ళకైతే ఇంకా ఇంట్రెస్ట్ ఎంతో కొంత ఉండే ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకసారి ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చూడండి, లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరు పెద్దగా కనిపించరు. దీంతో వాళ్ళు వెంకటేశ్వర్ లాంటి ప్లేయర్ తెచ్చుకుంటే మంచి కాంబినేషన్ సెట్ అవుతుంది. పర్టికులర్గా ఆర్సీబీ టీంకి 1 డౌన్ బ్యాట్స్మెన్ విషయంలో ప్రాబ్లం ఉంది. లాస్ట్ ఇయర్ చివరిలో మయాంక్ అగర్వాల్ని ట్రై చేశారు కానీ అంతలా సక్సెస్ కాలేదు. సో దీంతో ఆర్సీబీ టీం వెంకటేశ్వర్ని తెచ్చుకుని నెంబర్ 3 ఆడించుకుంటే బాగానే ఉంటుంది. వాళ్ళకి ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇండియన్ ప్లేయర్ కాబట్టి టాప్ ఆర్డర్లో ఒక ఫారెన్ ప్లేయర్ అవుతాడు. అంటే ఫిల్జాల్ అక్కడ టాప్ ఆర్డర్లో ఉంటాడు. వాళ్ళు మిగతా 3 ఫారెన్ ప్లేయర్స్ డౌన్ ఆర్డర్ పిక్ చేసుకోవచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే ఆర్సీబీ టీం ఖచ్చితంగా అయ్యర్ని తీసుకోవడానికి ఎంతో కొంత లైకింగ్ చూపిస్తారు. కానీ ముందు చెప్పినట్టు 23 కోట్ల రూపాయలకి అయితే ఖచ్చితంగా తీసుకోరు. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ టీం దగ్గర అంత పెద్ద పర్స్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఛాంపియన్స్ టీం కాబట్టి ఎక్కువ మంది ప్లేయర్స్ రిలీజ్ చేయకపోవచ్చు. మా అయితే ఒక 5-6 ప్లేయర్స్ రిలీజ్ చేస్తారేమో అనుకుంటున్నాను. బట్ ఎనివే ఆర్సీబీ టీం అయితే ప్లేయర్ టు ప్లేయర్ ట్రేడ్ డీల్కి అయితే కాస్త ఇంట్రెస్టింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే తమ దగ్గర ఉన్న లియామ్ లివింగ్స్టోన్ ఇచ్చేసి వెంకటేశ్వర్ని తీసుకోవడానికి కొంతవరకు లైకింగ్ చూపిస్తున్నారని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ట్రేడ్ ఆఫర్ అయితే మనం చాలా వరకు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇద్దరికి ఆర్సీబీ టీం మోస్ట్ లైక్లీ లియామ్ లివింగ్స్టోన్ వదిలించుకోవాలని చూస్తారు. ముందు చెప్పుకున్నట్టు వాళ్ళ ఆప్షన్లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కోసం వెళ్ళేందుకు చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ అదంతా చేసే బదులు లియామ్ లివింగ్స్టోన్ కేకేఆర్ టీంకి ఇచ్చేసి వెంకటేశ్వర్ని తెచ్చుకుంటే సరిపోతుంది. అది కూడా ఆర్సీబీ టీం ప్యూర్ ప్లేయర్ టు ప్లేయర్ ట్రేడ్ డీల్ కోసమే ట్రై చేస్తుందంట. అంటే లియామ్ లివింగ్స్టోన్ ప్రైస్ అరౌండ్ 8 కోట్ల ఎంతో ఉంది. అండ్ ఆ ప్రైస్కి వెంకటేశ్వర్ని తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారంట. సో దీంతో ఒకవేళ కేకేఆర్ టీం మాకు లివింగ్స్టోన్ 8 కోట్ల రూపాయలకి వర్త్ అనుకుంటే తీసుకుంటారు. అండ్ దాని వెంకటేశ్వర్ ఆర్సీబీ టీంకి ఇచ్చేస్తే ఆ 23 కోట్ల రూపాయల మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ పర్స్ యాడ్ అయిపోతుంది. 23 కోట్ల రూపాయలలో లివింగ్స్టోన్ 8 కోట్ల రూపాయల శాలరీ పక్కన పెట్టేసి మిగతా అమౌంట్ కేకేఆర్ పర్స్ యాడ్ అయిపోతాయి. అయితే ఒకవేళ కేకేఆర్ టీం వెంకటేశ్వర్ 8 కోట్ల వాల్యూ కాదు ఇంకా ఎక్కువ ఉంటాడు అనుకుంటే మాత్రం ఈ డీల్ ఒప్పుకోదు. అంటే మేము వెంకటేశ్వర్ను ఒక 15 కోట్ల రూపాయల ప్లేయర్గా చూస్తున్నాం, అతని ప్లేస్లో కేఎల్ రాహుల్ లాంటి ఒక పెద్ద ప్లేయర్ని తీసుకోవాలని చూస్తే మాత్రం ఈ డీల్ ఒప్పుకోరు. ఇన్ఫాక్ట్ ఈ విషయంలోనే కేకేఆర్ టీం మరో టీంతో కూడా ట్రేడ్ టాక్స్ మొదలు పెట్టారంట. అది కూడా ఎవరో కాదు, వాళ్ళ లాస్ట్ డ్రైవర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంతో. సో ప్రజెంట్ ట్రేడ్ ప్లేయర్స్లో వినిపిస్తున్న మరో పెద్ద పేరు ఇషాన్ కిషన్. అండ్ ఇషాన్ కిషన్ కోసం ఒక్క ఫ్రాంచైజీ కాదు 3 ఫ్రాంచైజీలు ట్రై చేస్తున్నాయి. అండ్ అందులో ప్రైమరీగా చూసుకుంటే కేకేఆర్ టీం అయితే ఇషాన్ కిషన్ తీసుకునేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. ఎందుకంటే కేకేఆర్ టీం దగ్గర సరైన ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ లేడు. అందుకే వాళ్ళు ప్రీవియస్గా కేఎల్ రాహుల్ కోసం కూడా ట్రై చేశారు. ఈవెన్ సంజు శాంసన్ కూడా తీసుకోవాలని చెప్పి ఆలోచించారు. బట్ ఆ 2 వర్కౌట్ కాలేదు. దీంతో ఇప్పుడు వాళ్ళ చూపు ఇషాన్ కిషన్ మీద పడింది. అతను ఎలా అయినా సరే ట్రేడ్ రూపంలో తమ టీంలోకి తెచ్చుకోవాలని చెప్పి కేకేఆర్ టీం ప్రయత్నిస్తుందంట. బట్ అగైన్ వాళ్ళకి ఆఫర్ చేయడానికి ఒకే ఒక పెద్ద ప్లేయర్ వెంకటేశ్వర్. సో ఇప్పుడైతే కేకేఆర్ టీం ఎలా థింక్ చేస్తుందంటే ఎస్ఆర్హెచ్ దగ్గర నుంచి ఇషాన్ కిషన్ తీసుకుని వెంకయ్య ఇవ్వాలని చెప్పి ట్రై చేస్తున్నారు. మళ్ళీ మనం ముందు చెప్పుకున్న లివింగ్స్టోన్ డీల్ కంటే ఇది చాలా అంటే చాలా బెటర్ డీల్. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఒక ఇండియన్ ప్లేయర్ అండ్ ముందు చెప్పినట్టు వాళ్ళకి వికెట్ కీపర్ అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ ఇషాన్ కిషన్ ఫామ్ కూడా చాలా మంచిగా ఉంది. పైగా ఇషాన్ కిషన్ ప్రైస్ ట్యాగ్ తీసుకుని ఆప్షన్లోకి వెళ్తే ఖచ్చితంగా ఒక 15 కోట్ల రూపాయల వరకు పలుకుతాడు. బట్ ప్రజెంట్ ఎస్ఆర్హెచ్కి 11.5 కోట్ల రూపాయలకు ఇషాన్ కిషన్ హోల్డ్ చేసుకున్నారు. సో దీంతో కేకేఆర్ టీం ఆ 11.5 కోట్ల రూపాయల వాల్యూకి వెంకటేశ్వర్ ఇవ్వడానికి గట్టిగానే థింక్ చేస్తారు. కానీ ట్రేడ్ వల్ల ఎస్ఆర్హెచ్ టీంకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఇలాంటి ఐపీఎల్ వీడియోస్ అండ్ ఇండియా T20 సిరీస్ వీడియోస్ కూడా చేస్తా కాబట్టి మీరు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.